హలో. హలో నమస్తే అన్న. నమస్తే అండి. చెప్పండి. ఏం పేరండి మీ పేరు? అన్న నా పేరు శశి అన్న, మహబూబ్ నగర్. ఓకే. అక్కడ డిబేట్ లో మా మహబూబ్నగర్ డిస్టిక్ తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు రవి గారు కూడా ఉన్నట్టున్నారు. అవును. అవునన్నా. చెప్పండి. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు? డిఎస్సి గురించి అన్న, డిఎస్సి పోస్ట్ పోన్ గురించి గత మేము ఒక దగ్గర ఒక నెల రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాం అన్న, టెట్ రాసినప్పటి నుంచి. అవును. ఈ డిఎస్సి సంబంధించి మెయిన్ గా ఏంది అంటే పై ఉన్నటువంటి సీఎం గారు సానుకూలంగానే ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. ఉమ్, కానీ ఈ మధ్యలో ఎవరైతే ఈ కోవట్లు ఉన్నారో వాళ్ళ స్వలాభం కోసము ఉమ్, వాళ్ళు వ్యక్తిగత ఇప్పుడు నిన్న సీఎం గారు అన్నట్టు ఉమ్, కోచింగ్ సెంటర్ల కోసమే డిఎస్సి పోస్ట్ పోన్ చేయిస్తున్నారని ఒక మాట అన్నారు. అవును. మరి ఆ రియాజ్ సారు ఆయన 5 మంత్ ఆయన కోచింగ్ సెంటర్ పెట్టుకొని మరి ఆయన ఇన్ని రోజులు ఏం చేసినట్టు? కోచింగ్ సెంటర్ ఆయన లాభం కోసం చూసుకోలేడా? ఆ, ఇవి మేము లాస్ట్ టైం సెప్టెంబర్ లో వచ్చింది సార్ నోటిఫికేషన్ కేసీఆర్ హయాంలో 5,000 పోస్టులతోటి. ఉమ్, అప్పుడు దగ్గర 18 డిస్టిక్లలో 0 పోస్టులు ఉన్నాయి సార్. అప్పుడు అవును. కొన్ని జిల్లాలో మాత్రమే పోస్టులు ఉన్నాయి. ఉమ్, మేము ఈ పోస్టులతో మేము ఎగ్జామ్ రాస్తే మాకు జాబు రాదని చెప్పేసి మేము ఆ రోజు ఇదే కేసీఆర్ ని గవర్నమెంట్ పైన మేము ఇందిరాపార్ దగ్గర రోజు ధర్నాలు పెట్టుకుంటుండే. అవును. మహిళ స్టూడెంట్స్ ఏ పార్టీ మేము మద్దతు కోరలేదు ఆ రోజు. ఉమ్, మేము స్వచ్ఛందంగా మేము కోరుకుంటే ఇదే మా దగ్గరికి వాళ్ళు వద్దని చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఉమ్, మేము అధికారంలోకి రాగానే మీకు ఖచ్చితంగా మెగా డిఎస్ 25,000 పోస్టులతో వేస్తామని మాకు హామీ ఇచ్చినారు. అవును. అవును. సరే వాళ్ళ మాటలు నమ్మేసి మేము ఊర్లలో వచ్చేసి మా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ లో మా జడ్చర్ల నియోజకవర్గం ఉమ్, మా ఎమ్మెల్యే ఊర్లలో ఎవరికి తెలియకపోయినా మా ఊర్లలో మా తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళేసి మా పేరెంట్స్ ఎట్లా ఉంటారంటే మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి మాకు కేసీఆర్ అంటే మాకు ఏం చేస్తున్నా మాకు అన్యాయం చేస్తుందని తెలుసు. ఉమ్, కానీ ఊర్లలో ఈ పేరెంట్స్ ఎలా ఉంటారంటే కేసీఆర్ చాలా బాగా చేస్తున్నా అనేసి వాళ్ళకి తెలుసు. ఓకే. సో అట్లాంటి ఉన్న వాళ్ళని కూడా మేము కాళ్ళు మొక్కేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పినా కూడా వాళ్ళు ఇష్టపడలేదు ఫస్ట్ మేము చెప్పినప్పుడు. ఉమ్, మేము అట్లాంటి వాళ్ళని కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే మేము చనిపోతాం, మాకు కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఉమ్, అట్లాంటి ప్రతి ఊర్లో మేము తిండి తిప్పలు లేకుండా తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం సార్. ఉమ్, ఈ రోజు డిఎస్సి చేసినటువంటి వాళ్ళు ఈ మధ్య తరగతి పేదవాళ్ళే ఉంటారు సార్. పల్లెటూరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే టీటీసీ బీఈడీ కోర్సులు చేస్తారు. అవును. మరి అట్లాంటి వాళ్ళకి న్యాయం చేయకుండా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే మా మామనాడు డిస్టిక్ వచ్చేసి చదువు రాని వాళ్ళు సన్యాసులు మాత్రమే పోస్ట్ పోన్ కోరుకుంటారంటే అది ఎంతవరకు న్యాయం సార్? అవును. మేము గత మొన్న హైదరాబాద్ లో ఉద్యమం చేసినట్టు ఆడపిల్లలని చూడకుండా మమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టేసి అదే జజికాన్ హాస్పిటల్ ముందర పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మమ్మల్ని బంధించారు సార్. అవును. వీళ్ళు ఏమంటారు, కింద ఉన్న వాళ్ళు టిఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి పేడ్ ఆర్టిస్టులు అని విద్యార్థులు అంటున్నారు. అవును. పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పారు. పేడ్ ఆర్టిస్టులు అని చెప్తున్నారు. మేము పేడ్ ఆర్టిస్టులు అయితే మా ఉద్యమం చేసిన తర్వాత 5 గంటలకి వెళ్ళిపోతుండే. 10 గంటల వరకు మేము పోలీసు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టేసుకుని అక్కడ నుంచి 14 కిలోమీటర్లు ఉన్నటువంటి ఓయూకి ర్యాలీ వెళ్ళినాం సార్. అక్కడ మొత్తం సెన్సేషనల్ అయిన న్యూస్. అవును తెలుసు. ర్యాలీ 14 కిలోమీటర్లు నడిచారు మీరు. అవును. 14 కిలోమీటర్లు మేము ఉన్నాం, మీతో పాటే ఉన్నాం. ఉన్నారు సార్. మీరు మీడియా మాకు బాగా సపోర్ట్ చేశారు. మేము 4:30 వరకు అక్కడనే లైవ్ పెట్టుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి లేడీస్ హాస్టల్కి వెళ్ళారు, బాయ్స్ హాస్టల్కి వెళ్ళారు. జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఒక 40 మంది అక్కడనే గార్డెన్ లో పడుకున్నారు సార్. పొద్దున్న మార్నింగ్ మేము నిద్ర లేవకంటే ముందే పోలీసు వాళ్ళు పెద్ద ఏసీపీ వాళ్ళు వచ్చేసి మమ్మల్ని కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారనో చూడకుండా మమ్మల్ని నిర్బంధంగా పోలీస్ వ్యాన్లలో నలుగురు ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్లి మమ్మల్ని లల్లాగూడ స్టేషన్ లో పొద్దుగాల 6 గంటలకు తీసుకెళ్లి మా ఫోన్లు లాక్కొని నైట్ 10 గంటల వరకు స్టేషన్ లో పెట్టారు సార్. మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా 40 మంది స్టూడెంట్స్ అట్లా ఒక్కొక్కరిని లేడీస్ కూడా తీసుకెళ్లారు సార్. అసలు వాళ్ళకు నాకు అభ్యంతరం ఏంటంటే మేము ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా గవర్నమెంట్ స్టూడెంట్స్ పోస్ట్ పోన్ కావాలనుకుంటే ఎంబడే వేస్తారు సార్. ఎందుకంటే పోస్ట్ పోన్ చేయడం వల్ల ప్రభుత్వానికి లాభం తప్పితే స్టూడెంట్స్ కి లాభం కాదు సార్. అది స్టూడెంట్స్ కి ఎందుకంటే వాళ్ళు కొంచెం పోస్ట్ పోన్ చేయడం వల్ల ఇది కొంచెం ప్రాసెస్ ముందరికి వెళ్తుంది. ముందరికి వెళ్ళడం వల్ల ప్రభుత్వానికి ఇంకా కొంచెం లాభం ఏ సైడ్ నుంచి తీసుకున్నా కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా మేము ఎగ్జామ్స్ పెడతాం అని ఈ కింద ఉన్న రియాజ్ సార్ కానివ్వండి, చెనగాని దయాకర్ కానివ్వండి, బల్మూరు వెంకట్ కానివ్వండి, అదే విధంగా ఇంకొక ఆయన హర్షవర్ధన్ రెడ్డి, మా మామనార్ కింద హర్షవర్ధన్ రెడ్డి, వీళ్ళు ఎడ్యుకేషన్ కి వాళ్ళకి సంబంధమే లేదు. చెనగాని దయాకర్ ఎవరు సార్ నేను అడుగుతున్నాను? గవర్నమెంట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, అధికార ప్రతినిధి. ఆయన ప్రతిరోజు డిబేట్ల ముందరికి రావడం, మేము పోస్ట్ పోన్ చేయం, ఇష్టం ఉంటే రాసుకోండి లేకపోతే లేదు. స్టూడెంట్స్ దగ్గర ఇంత హాషిగా మాట్లాడితే ఎవరైనా సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఏమైనా చేసుకుంటే చెనగాని దయాకర్ రెస్పాన్సిబిలిటీ సార్? అవును.
కానీ మేము కోరుకున్న కూడా అదే. ఎందుకంటే మీరు అలాంటి వాళ్ళు ఒకవేళ నిజంగా అలాంటి వాళ్ళు ఎవరైనా మీతో అలా మాట్లాడి ఉంటే మీరు దయచేసి అలాంటి కార్యక్రమాలు ఏం చేయకండి. ఎందుకంటే మీరు సెన్సిటివ్గా ఉండి మీరేమైనా చేసుకుంటే వెనక మీకు ఫ్యామిలీలు ఉంటాయి. దయచేసి అందుకనే నేను ముత్తుకుంటున్నాం. అదే మేము కూడా మీడియా మేము చాలా మోటివేట్ చేస్తున్నాం సార్. వాట్సాప్ గ్రూప్లలో లేడీస్ చాలా బాధపడుకుంటూ మెసేజ్ చేస్తున్నారు. మీ వరకు వచ్చేటి కొన్ని వీడియోస్ మాత్రమే సార్. ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి అసలు? మీరు ఏమనుకుంటున్నారు? డిఎస్సి వాయిదా వేయాలి అంతే కదా? ఖచ్చితంగా వాయిదా వేయాలి సార్. 3 months టైం ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళకు చాలా టైం ఇచ్చాము, ఇప్పుడు కొత్తగా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు 40-45 వేల మంది ఉన్నారు, వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు అంటున్నారు కదా సార్. లేదు సార్, అట్లాంటిది లేదు సార్. ఖచ్చితంగా 90% అభ్యర్థులు పోస్ట్ పోన్ కోరుకుంటున్నారు. ఈ 10% వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 10% వాళ్ళు అప్పుడు కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఉద్యమానికి బయటికి రాలేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాకు టైం సరిపోతలే అన్నప్పుడు ఉద్యమానికి రాలేరు. వాళ్ళ పని ఇంట్లో కూర్చొని చదువుకున్నటువంటి ఈ 10% వాళ్ళు బయట విధ్వంసాలు జరిగినా వాళ్ళు బయటికి రారు. వాళ్ళకున్న ప్రపంచం ఒకటే. బయట ఏం జరిగినా సరే మేము చదువుకుంటాం అనుకునే 10% ఉన్నారు. కానీ 90% ఎవరైతే ఉన్నారో బయట మంచికి చెడికి అన్నిటికీ ప్రతిపాదించే మా లాంటి వాళ్ళు 90% ఉన్నారు సార్. ఇప్పుడు ఒక్కసారి చదివిన వాళ్ళు 2 సార్లు చదివిన వాళ్ళు కూడా జాబ్ వచ్చే సిచ్యువేషన్ లేదు సార్. ఎందుకంటే మాకు ఒక పిఐ సబ్జెక్ట్ ఉంటది. ఆ పిఐ సబ్జెక్ట్ అనేటటువంటి 5 సబ్జెక్టుల కలయిక సార్. ఆ సబ్జెక్ట్ చదవడానికి మినిమం 30 days పడుతుంది. అదే నెక్స్ట్ ఇంకా కాలర్ రెడీగా ఉన్నారు. ఓకే, మీరు చెప్పిందంతా విన్నాము, లైవ్ లో కూడా వెళ్ళింది. డెఫినెట్లీగా దీని మీద గట్టిగా ఫైట్ చేద్దాము. ఏంటంటే అక్కడ మా మామనార్ నాయకులు మున్నూరు రవి గారు కూడా ఉన్నారు. వాళ్ళు కొంచెం లీడ్ తీసుకొని ఇప్పుడు వాళ్ళు విద్యార్థి నాయకులే, బీఆర్ఎస్ విద్యార్థి నాయకులే, వాళ్ళు అట్లా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ మొత్తం యూజ్ చేసేసి ఖచ్చితంగా ఇప్పుడు ఈ 2 రోజులు రేపు లేదంటే ఎల్లుండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పెద్దలని కలుస్తారా, ఇంకెవరిని కలుస్తారా, మాకు కొంచెం మా నిరుద్యోగుల పట్ల ఆలోచించి, ముఖ్యంగా డిఎస్సి వాళ్ళ గురించి ఆలోచించి మాకు పోస్ట్ పోన్ ఖచ్చితంగా చేయించాలి సార్. లేదంటే చాలా మంది సూసైడ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది సార్. దయచేసి మీరు అంత దాకా వెళ్ళకండి. దీన్ని సానుకూలంగా గవర్నమెంట్ స్పందించే విధంగా మనం ఫైట్ చేద్దాం తప్పితే మీరు అటువంటి నిర్ణయాలు తీసుకోకండి. నేను మున్నూరు రవి గారితో మాట్లాడుతూ మీరు లైవ్లో చూడండి. థ్యాంక్ యూ, మాట్లాడినందుకు సంతోషం. ఓకే ఓకే రైట్. మున్నూరు రవి గారు ఫోన్ ఇన్లో మొత్తం విన్నారు. సో నిజంగా చూస్తే అంటే ప్రతి విద్యార్థి కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఆందోళన వ్యక్తం ఎందుకు చేస్తున్నారంటే కారణం గవర్నమెంట్కి దీనివల్ల పెద్ద నష్టం ఏమి రాదు. డిఎస్సి పోస్ట్ పోన్ చేయడం వల్ల వాళ్ళంతా 45 రోజులు మా అంటే 2 నెలలు అడుగుతున్నారేమో. దీనివల్ల పెద్ద నష్టం ఏం రాదు. కానీ ఎందుకు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంత జిద్దిగా కూస్తున్నారు దీని మీద అనేది వాళ్ళ పాయింట్. ఇంకొకటి, జర్నలిస్టుల మీద చూస్తున్నారు మీరు విజువల్స్లో, అట్లా విచక్షణ రహితంగా కొడుతున్నారు. అలాగే ప్రతి కార్యకర్తని కొడుతున్నారు, సపోర్ట్ చేసే ప్రతి పార్టీని కొడుతున్నారు. మెడలో కండవాలు ఉన్నాయా లేవని పక్కన పెడితే సపోర్ట్ చేసే ప్రతి విద్యార్థిని కూడా అంతంతమంది పోలీసులు పహారా. అసలు ఏంటి నిజంగానే ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం? మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం ఏమైనా జరుగుతుందా ఇక్కడ? ఏమంటారు మీరు దీనికి సమాధానం చెప్తారు? అంటే ఇప్పుడు నేను ఈ యూఐటీ వేదిక ద్వారా నేను అందరు నిరుద్యోగులకు కానీ ఈరోజు డిఎస్సి ఆస్పిరెంట్స్కి కానీ నేను ఒక విన్నపం చేస్తున్నాను. ఏంటంటే 7 ఏళ్ల తర్వాత మళ్ళొకసారి టీచర్లుగా ఈరోజు అవకాశం కావాలి అని చెప్పేసి ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపాలి అని చెప్పి ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఒక సువర్ణ అవకాశం దక్కింది. ఆ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారంగా 6 నెలల్లో మీకు డిఎస్సి అనౌన్స్ చేస్తామని చెప్పి దాని ప్రకారంగానే పోతుంది. అదే 6 నెలలు